హాయ్ హలో మూవీ లవర్స్, వెల్కమ్ టు షూట్ అండ్ షో. ఈరోజు చూసుకున్నట్టయితే మంచి సినిమా అయితే థియేటర్లకు రావడం జరిగింది. మిత్రమండలి గత 2 సినిమాలు అయితే గూస్ బంప్ సినిమాలు అనమాట. కాంతారా కానీ ఓజీ కానీ, ఇది గూస్ పింపుల్స్ వచ్చే సినిమా అనమాట. ఫుల్ అవుట్ అండ్ ఆఫ్ కామెడీ సినిమా అనమాట. దీంట్లో చూసుకున్నట్టయితే క్యాస్ట్ కూడా భారీ రేంజ్ లోనే ఉంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే ప్రముఖ కమిడియన్స్ అందరూ ఈ సినిమాలో ఉన్నారు. రాగమయూర్ అయితేనేమి, ప్రియదర్శి అయితేనేమి, విష్ణు అయితేనేంటి, సత్య కానీ, వెన్నెల కిషోర్ కానీ, బ్రహ్మానందం కూడా చిన్న కామిక్ రోల్ అయితే చేయడం జరిగింది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయినటువంటి నిహారిక, మహేష్ బాబు లాంటి వాళ్ళతో ప్రమోషన్ చేస్తుంటారు. ఆమె డెబ్యూటీ సినిమా అనమాట. ఈ సినిమా ఎలా ఉంది ఏంటి అనేది ప్రేక్షకులు కొంచెం సేవలో బయట వస్తారు. హిట్ ఆఫ్ అనేది ప్రేక్షకులు అడిగి తెలుసుకుందాం రండి. చెప్పండి ఎట్లా చూడొచ్చు సినిమా కామెడీ ఉన్నా కూడా క్రింజ్ కామెడీ, ఏం బాగా కామెడీ అంటే రొటీన్ స్టోరీనే. సినిమా ఎట్లా ఉంది బ్రో? పర్వాలేదు బ్రో. అంటే కామెడీ కంటెంట్ బాగా వర్కౌట్ అయిందా? లేదు బ్రో, ఏం లేదు. కామెడీ సినిమా అని వచ్చినాము, ఏమంతేం లేదు. పెద్ద చెప్పుకునే సినిమా ఏం కాదు బ్రో, పర్లేదు, చూడొచ్చు. అంటే సినిమా చూసుకున్నట్టయితే కులపిచ్చి మామూలుగా మామూలే బ్రో, ఇదేం పెద్ద థియేటర్ లో కూడా రిలీజ్ అయ్యే సినిమా కాదు బ్రో, పర్లే. అంటే రొటీన్ కామెడీ అంటారు అంతే. బాగుందా సినిమా? చూడొచ్చు సినిమా, ఇంపార్టెంట్ క్యారెక్టర్ అంతే. ఎట్లా సినిమా? కామెడీ బాగుందా? కామెడీ సూపర్ గా బానే ఉన్నది. అంటే భారీ క్యాస్ట్ అయితే సత్య కామెడీ కానీ, వెన్నెల కిషోర్ కామెడీ కానీ, మొత్తం అన్ని క్యారెక్టర్లు బానే ఉన్నాయి. మొత్తం యాక్చువల్ పొలిటీషియన్ కూడా కామెడీ చేసుకున్నట్టున్నారు ఈ సినిమాలు చూస్తే. కులం అనేది రోడ్ల గురించి కానీ కొంచెం కాంట్రవర్షియల్ నడుస్తుంది కదా. రోడ్లు ఏం లేవు. రోడ్డు గురించి 2 కిలోమీటర్లు వెళ్ళిపోతారు హాఫ్ అవర్ లో, అంటే రోడ్స్ బాగాలేవని బాగున్నది కనెక్ట్. చెప్పు ఎట్లుంది బ్రో? చూడొచ్చు సినిమా, చూడొచ్చా? చూడొచ్చు. కామెడీ బాగా వర్కౌట్ అయిందా? భారీగా ఉంది. సాంగ్స్ కానీ బానే ఉన్నాయి. నిహార్కి అయితే కన్నా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, ప్రమోషన్స్ ఇలా చేస్తుంటుంది. ఫస్ట్ డెబ్యూ అనమాట. సినిమా బాగుందా? చూడడానికి బాగుంది, చూడొచ్చు. 2-3 సార్లు చూడొచ్చు. ఓకే, ఎట్లుంది సినిమా? ఎట్లుంది? క్రింజ్ అంటే రొటీన్ స్టోరీనా? రొటీన్ స్టోరీనే. ఇప్పుడు రావాల్సిన మూవీ కాదు, ఎప్పుడో 10-15 years బ్యాక్ రావాల్సిన మూవీ. అవుట్డేటెడ్ కామెడీ. అవుట్డేటెడ్. యాక్చువల్ గా నిహార్కి చూసుకున్నట్టయితే తను బాగుంది. అంటే తను ప్రమోషనల్ వీడియోస్ చేస్తా ఉంటుంది కదా, మనం ఇన్స్టాలో చూస్తా ఉంటాము. తను కొత్తగా ఉంది కొంచెం. కామెడీ కింగ్ చూసుకుంటే బ్రహ్మానందం చాలా అరుదు అనమాట సినిమాలో. లేదు, ఏం లేదు, సాంగ్ లేదు, ఊరికే జస్ట్ క్యామియో అంతే. ఓకే, అంటే సో అంటే ఊరికే ఎంజాయ్ చేయొచ్చు అంతే. జస్ట్ ఆ క్రింజ్ కామెడీ, లైక్ మనం ఇంతకుముందు ఎవడు కూడా వాళ్ళది లంచ్ అలా ఆ టైంలో చూసాం కదా, అలాంటి ఒక చిన్న క్రింజ్ స్టోరీ అంతే. హాస్యగ్రంథులు ఏమన్నా కదులుతాయా సినిమాలో? అక్కడక్కడ కొంచెం నవ్వు అనిపిస్తుంది. సత్య కొంచెం పర్లేదు, సత్య రవ్వ బెటర్. వెన్నెల కిషోర్ అయితే పోలీసు. వెన్నెల కిషోర్ అంతా అదే రైటింగ్ అనేది కొంచెం డల్ ఉంది. కామెడీ బాగా రాసుకుంటే బాగుండు. ఇంకా అందరూ మనకి దాంట్లో అందరూ ఆల్మోస్ట్ కమెడియన్సే కనిపిస్తారు. కొంచెం హ్యూమర్ ఎలా ఉంటది అంటే అర్థం చేసుకున్న వాళ్ళ మన వాళ్ళు అంత క్యాచ్ చేయలేరు టక్కర్ని. అదే ఎక్కువ మీమ్స్ తో ఉంటది మూవీ. ఇప్పుడు మ్యాడ్ అలాంటి మూవీస్ ఉన్నాయి కదా, అలాంటి టైప్ లో ఇది కూడా అదే లైన్ అప్ లో తీసుకొని వెళ్ళాలని ట్రై చేశారు. కాకపోతే రొటీన్ స్టోరీ, కానీ బీజిఎం సాంగ్స్ బాగున్నాయి. అంతా క్రింజ్ గా రాసుకున్నారు సాంగ్స్ అంతా. లైక్ నిహారిక తన ఇన్స్టాలో అంటే లైక్ తన వీడియోస్ లో ఒక టైప్ ఆఫ్ ఇంగ్లీష్ మాట్లాడుతుంది కదా, అలాంటి ఒక పాట రాసుకున్నారు, బాగుంది. హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ చేసిన హీరోయిన్ ఫాదరా ఆయన కూడా బాగున్నారు. కామెడీ పరంగా అదే అర్థం చేసుకొని నవ్వాలి కామెడీ అలా ఉంది. కొన్ని కులపిచ్చే సీన్లు కానీ, ప్రభుత్వాన్ని రోడ్ల గురించి మన సాత్విక్ ఉన్నాడు కదా ఇన్స్టాలో, ఆయన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నట్లున్నారు. అది ఒక చిన్న లైన్ పెట్టారు. అక్కడక్కడ మనకి మెసేజ్ ఇచ్చినట్లు ఉంటది, కానీ కామెడీగా హ్యూమర్ గా అర్థం చేసుకోవాలి. రొటీన్ స్టోరీ, ఆ రొటీన్ స్టోరీని ఓవరాల్ సినిమా ఏం చూడొచ్చు, హ్యాపీగా థియేటర్ వచ్చి ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇంపార్టెంట్ క్యారెక్టర్ అదే సత్య పర్లేదు. అదే సత్యాన్ని కొంచెం నిలబెట్టాడు. సత్య క్యారెక్టర్ కొంచెం, మిగతా అంతా నవ్వుకోవచ్చు. ఇంకా ప్రియదర్శి వీళ్ళంతా మన మ్యాల్ లో లడ్డు అంటాడు కదా, ఆయన వాళ్ళంతా వాళ్ళ 4 members కొంచెం కామెడీతో బాగుంది. రాగమయూరి పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది? ఆయన చెప్పుకోవాలి, ఆయన రోజు రోజుకి డెవలప్ అవుతున్నాడు. మంచి సెలెక్షన్ తీసుకుంటా. ఆయన లైక్ యాక్టింగ్ అంతా బాగుంది ఆయన. ఓకే బ్రో, ఓకే, థాంక్యూ.